షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనంలో తండ్రి అయిన దేవుడు ఒక చక్కని మాటని ఈరోజు మనకి నేర్పించబోతున్నారు. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దోషనాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. ఈ యొక్క వచనం మనం పరిశీలన చేసినట్లయితే మనము అనేకసార్లు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటాము. మన యొక్క మనవులను ఆయనకు తెలియజేస్తూ ఉంటాము. అనేక మంది గురించి ప్రార్థన విజ్ఞాపన తెలియజేస్తూ ఉంటాం. అయితే వీటన్నిటినీ తండ్రిని దేవుడు అంగీకరించాలంటే ఒక అర్హతను ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. ఎటువంటి అర్హత కలిగి, ఎటువంటి మనసు కలిగి మనం ప్రార్థన చేస్తే మన విన్నపములను ఆయన వింటాడో ఈ వచనం ద్వారా మనం గ్రహించవచ్చు. చూడండి, నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి, ఇంకొంచెం పైనుంచి, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. మొట్టమొదటిగా ఆయన మాటలను వినాలి, ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి, వాక్యానుసారమైన జీవితమును మనము జీవించాలి. రెండవదిగా మన ఆ యొక్క విన్న మాటల ద్వారా ఎప్పుడైతే తండ్రి యొక్క మాటలను విన్నామో ఆ యొక్క వాక్యానుసారమైన జీవిస్తూ ఉన్నప్పుడు మన హృదయము సాధు స్వభావం గలదానిగా సాత్వికముగా మార్చబడుతుంది. ఇక్కడ అదే మెత్తని మనసు. మెత్తని మనసు అంటే ఏంటండి? కఠిన హృదయం అంటే మన యొక్క మాట్లాడే విధానం, అంటే ఎదుటి మనిషిని బాధ పెట్టే మాటలు మానేసి ఎదుటి మనిషిని బలపరిచే మాటలు, సంతోషపరిచే మాటలు, ఎదుటి మనిషికి ఆ యొక్క ఆహ్లాదాన్ని పంచే మాటలు మనం మాట్లాడగలుగుతాము. కాబట్టి అంటే ఇంతకుముందు మన మాటలమ్మో వీడు వస్తున్నాడు రా బాబు, వీడి మాటలు అసలు భరించలేము అని చెప్పి ఉండే మనసు, మరి మనం మారిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత దేవుని మాటకు చెవియొగ్గి ఆ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనలో కలిగిన మార్పు వలన మళ్ళీ ప్రజల్లో ఏంటి ఎంత గొప్ప మార్పు. కారణం ఏంటంటే జీవము గల దేవుణ్ణి అంగీకరించడం వల్ల. కాబట్టి నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తన మనసు కలిగి యెహోవా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించున్నాను. ఇక్కడ కన్నీటి ప్రార్థన, దుఃఖము, ఈ యొక్క వేదనలో, శోధనలో ఉన్నప్పుడు ప్రభువా నీవే నాకు ఆధారము తండ్రి, మీరే నాకు ఆధారము, మీ వైపే చూస్తున్నాను ప్రభువా, నీ మీద అనుకున్నాను తండ్రి. ఈ లోకము ప్రజలు నన్ను తండ్రి ప్రభు శోధన నుండి తప్పించలేరు, ఈ అవసరతను నన్ను తీర్చలేరు ప్రభువా, మీరే నాకు ఆధారము, మీరే నాకు దిక్కని చెప్పి కన్నీటి ప్రార్థన చేస్తే గనక తండ్రి అయిన దేవుడు ఆయన మన యొక్క కన్నీటి ప్రార్థన చూసి, మన యొక్క పశ్చాత్తాపమును చూసి కనికరపడి మన యొక్క అవసరతను తీరుస్తాడు, మన యొక్క మనవులను అంగీకరిస్తాడు. మన మనవులను అంగీకరించబడ్డాయి అంటే మనకి దీవెన కలిగినట్లే, మేలు కలిగినట్లే. అలాగే యెషయా గ్రంథము 62వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దృష్టించడం అంటే చూచడం. అంటే మనం దేవుని దృష్టిలో పడాలంటే, దేవుని దృష్టిలో ఉండాలంటే మనం ఎలా ఉండాలండి? దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. ఆయన మాట వింటమే మన విధిగా ఉండాలి. దీన హృదయం కలిగి, తగ్గింపు మనసు కలిగి ఉండాలి. కాబట్టి అంటే దేవుని వాక్యము విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం వలన మనలో కలిగే మార్పు ఏంటంటే ఆ యొక్క దీన మనసు, మెత్తని మనసు, మెత్తని హృదయము, సాత్వికము, సాధు స్వభావము, విరిగి నలిగిన హృదయము. ఇదే దేవునికి కావలసిన విరిగి నలిగిన హృదయం, మనసు. కాబట్టి చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో వాణ్ణి నేను దృష్టించుచున్నాను. ఆయన మాట విని వణుకడం ఏంటండి? తండ్రి అయిన దేవుడు చెప్పిన ఆజ్ఞలు, ఆయన అన్ని కట్టడలు, నియమాలు, ఇవన్నీ కూడా వాటికి దేవుడు ఏం చెప్పాడు అదే చేయటం. ఇవన్నీ విని వణుకుచుండి భయపడటం అంటే మరి బలాదూరిగా తిరగటం అంటే ఆయన మాటకు అయోగ్యంగా ఉండడం, ఆయన మాటను పెడచెవిని పెట్టడం. కాబట్టి దీనుడై నలిగిన హృదయం గలవాడే. ఈ యొక్క వచనాలన్నింటిలో కూడా నలిగిన హృదయము, మెత్తని మనసు, అంత మాటలు, అంత చక్కని మాటలు చూడండి. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. నీకు కృప కావాలంటే, దేవుని యొక్క సహాయం కావాలంటే నీలో ఉన్న ఆ యొక్క అహంకారము, గర్వము నాశనమయ్యి కృప
ఏంటంటే దీనత్వం కావాలి, దీనుడిగా మారాలి, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడిగా మారాలి. అలా విరిగి నలిగిన హృదయం గలవాడిగా ఉంటేనే నీవు దేవుని కృపకు పాత్రుడవు, దేవుని కృపకు అర్హుడు. కాబట్టి దేవాది దేవుడు ఈరోజు మనతో చెప్పినట్లుగా ఆయన మనవి ఆలకించాలంటే మనము ఎలా ఉండాలంటే మెత్తని మనసు కలిగి ఉండాలి, దీనులమై నలిగిన హృదయం గలవారమై ఆయన మాటలు విని వణుకుచూ ఉండాలి, మరి దీనత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే అహంకారులు అంటే దేవునికి అసహ్యము. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప చూపుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆయన కృపను పొందుకోవాలంటే దీనత్వం కలిగి ఉండాలి. అటువంటి దీనత్వము కలిగి విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన కృపను పొందుకుందాం. దేవుడి రోజు ఇచ్చిన ఈ మాటను బట్టి మన ఆత్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, మీరు అహంకారులను ఎదిరిస్తారని, అహంకారులంటే అసహ్యమని, దీన హృదయం గలవారని, మెత్తని మనసు గలవారిని, సాధు స్వభావం గలవారు, విరిగి నలిగిన హృదయం గలవారంటే మీకు ఇష్టమని, వారికి కృప చూపుతావని ఈరోజు మాకు నేర్పించారు ప్రభువా. మేమందరం ప్రభు ఆ యొక్క సాత్వికమైన మనసు దీనత్వము కలిగి తండ్రి ప్రభు నీ కృపను నీ మేలును పొందుకునే తండ్రి ప్రభు ధన్యత మాకు దయచేయమని, మా యొక్క హృదయములను కట్టమని, మమ్మల్ని బాగు చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.